అనంతపురం జిల్లా నుంచి జ్ఞానేశ్వరి గారు వారి యొక్క సందేశం. థ్యాంక్ యూ సార్. ముందుగా గురువుగారైన పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు జ్ఞానేశ్వరి, మాది అనంతపురం జిల్లా రాప్తాడు. ఈ పిఎంసి ఎంత చెప్పినా తక్కువే పిఎంసి గురించి. ఎందుకంటే కొత్త వాళ్ళకే కాదు, పాత వాళ్ళకు కూడా మనము ఎదిగేకి గొప్ప గొప్ప మాస్టర్స్ అదంతా మనము వాళ్ళ దగ్గరికి పోయి వినలేము. అదంతా కూడా మనము మళ్ళీ పిఎంసి ద్వారా ఎప్పుడు ఏ దుఃఖం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, మనకు మానవ జీవితానికి ఏమి కావాలన్నా కూడా పిఎంసి చూస్తే చాలు. నాకు ఏమి కావాలి అని ఒక్కసారి కళ్ళు మూసుకొని యూట్యూబ్ లేకపోతే ఆ పిఎంసి ఏది కావాలో మాది ఖచ్చితంగా అది అందిస్తుంది. ఎందుకంటే నేను అసలు ఎన్ని సమస్యలు, ప్రతి ఒక్కరికి ఎదిగే కొద్దీ కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే సమస్యలు కాదు, అవి పాఠాలు. మళ్ళీ ఆ పాఠాలు ప్రతి క్షణము ఉంటుంది. అది నేర్చుకోవాలంటే మన ఓన్గా ఎంత అనుకున్నా కూడా ఎక్కడో పప్పులో కాలు వేసినట్టు అనిపిస్తుంది. మరి ఏ ఒక్క వీడియో ఉన్నా కూడా ఇది కదా మనం నేర్చుకోవాల్సింది అనిపిస్తుంది. మరి కొత్త వాళ్ళకు ఒక ఎత్తు అయితే, నాకు తెలిసింది నా భవిష్యత్తులో నాకు చాలా 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 అద్భుతంగా ఉపయోగపడింది ఈ పిఎంసి ఛానల్. అసలు ఫస్ట్ గురువు గారికి నేను చెప్తున్నాను ఒకసారి, సార్ ఈ పిఎంసి ఛానల్ రావడము యూట్యూబ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎంత ఈజీ అయింది సార్ అసలు ధ్యానం చెప్పడానికి అంటే, అవునా అని ఒక గంట సేపు. మళ్ళీ నాకు చదువు రాదు, ఎక్కడో మూలన నాకేమి తెలియకోకుండా ఏదో ఇంట్లో వంట చేసి పెట్టుకునేదానికి మళ్ళీ నాతో కూడా గురువుగారు గంట సేపు మాట్లాడినాడంటే మరి అసలు ఎంత అద్భుతమో ధ్యానం అంటే. ఈ ధ్యానము ప్రపంచానికి వెళ్ళిపోవాలంటే ఈ పిఎంసి ద్వారానే మూల మూల పల్లెలకి మనం ఎంత తిరుగుతాం, ఒక్కసారి చెప్పొస్తాము. 1000 సార్లైనా 1,000,000 సార్లైనా చెప్పడానికి సిద్ధంగా ఉంది పిఎంసి ఛానల్. ఆయన గోరంత చెప్పి కొండంత లాభం ఉందంటే అది ఆయన గోరంత చెప్పినాడంటే, కొండంత చెప్తున్నాడంటే ఇంకెంత ఉంటుందో. అందుకని పిఎంసి ఛానల్ ప్రతి ఒక్కరు దీనికి సహాయ సహకారాలు తప్పకుండా అందించాల. ఎందుకంటే మన బాధ్యత, మన అదృష్టము, మన భాగ్యము, మన వరము ఇవన్నీ కూడా. ఎందుకంటే దీంట్లో నేను ఎన్నో లాభాలు పొందిన. ఫస్ట్ నేను కరోనా సమయంలో షేర్స్ గురించి నేను చాలా అంటే గంటల గంటలు సాధన చేసేదాన్ని పిరమిడ్ వ్యాలీలో. అక్కడ సారు ఆనంద్ సారు, మేడం కూడా బాగా చేస్తుంది సార్ అని చెప్పినాడు. అయితే ఒకసారి రమ్మను, నన్ను కలవమని అని చెప్పి గురువుగారు చెప్పినాడు. ఆయన దగ్గరికి పోతే, నువ్వు చాలా ధ్యానం చేసినావు, చాలు ఇంకా అనంతపురం జిల్లా అంతా షేర్స్ కట్టిపో, తిరుగుపో అని పంపించేసినాడు. అసలు 30 రోజులు మళ్ళీ ఒక వారం పోయిన తర్వాత నేను అనంతపురం వస్తాను, మళ్ళీ నన్ను కలువు అని చెప్పినాడు. అక్కడికి వచ్చినాక ఆయన నేనేదో సేవ చేసుకుంటుంటే నన్ను పిలిచి ఆయన ప్లేట్లోనే భోజనం చేయించుకొని అంతా తిరిగిపోని పంపించేసినాడు. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నాకు ఏమీ తెలియదు, చదువు లేదు, దీని గురించి ఏమని చెప్తా. అంటే మన ఉద్దేశం ఏమి, ప్రతి ఒక్కరూ శాకాహారి కావాలి, ప్రతి ఒక్కరూ జ్ఞాని కావాలి, ధ్యాని కావాలి అనే ఉద్దేశం ఉంటే చాలని గురువుగారికి తెలుసు. కాబట్టి చదువు సంధ్యలతో కాదు, జ్ఞానంతో ప్రతి ఒక్కరూ కూడా దివ్యంగా తయారవుతారని ఆయనకు తెలుసు. కాబట్టి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినాడు. ప్రతి ఒక్కరూ మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు డబ్బులు లేని పరిస్థితుల్లో ఎవ్వరు లేరు, 100 రూపాయలైనా కూడా ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములు కావాలని నేను మరీ కోరుకుంటున్నాను. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు నాకు అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.